రూపాయలతో లాటరీ టికెట్ కొంటే రూపాయలు గెలుచుకోవచ్చంటూ ఆశ చూపిస్తున్నారు. లాటరీ టికెట్ల పేరుతో జనాన్ని నిలువునా దోచేస్తున్నారు. కూలీ పనులు చేసుకునే వాళ్ళు మధ్యతరగతి టార్గెట్గా విజయనగరం జిల్లాలో జోరుగా జరుగుతుంది లాటరీ వ్యాపారం. కిరాణా షాపుల దగ్గర నుంచి కిల్లీ బడ్డీల వరకు జోరుగా లాటరీ టికెట్ల విక్రయాలు జరుగుతున్నాయి. ఇంతకీ లాటరీ పేరుతో జనాన్ని ఎలా మోసం చేస్తున్నారు? విజయనగరం జిల్లాలో లాటరీ వ్యాపారం జోరుగా సాగుతోంది. నిషేధాజ్ఞలు ఉన్నా దర్జాగా లాటరీ టికెట్ల విక్రయం జరుగుతోంది. అదృష్టం మిమ్మల్ని వరించబోతోంది, లక్ష్మీదేవి మీ తలుపు తట్టబోతోంది అంటూ జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారు కేటుగాళ్లు. రూపాయలతో టికెట్ కొంటే రూపాయలు గెలుచుకోవచ్చంటూ జనాన్ని ప్రలోభపెట్టి దోచుకుంటున్నారు. లాటరీ నిర్వహణ, లాటరీ టికెట్ల విక్రయాలపై నిషేధం ఉన్నా గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం సాగిపోతోంది. మొదట్లో 100-200 టికెట్ కొనిపించి అలవాటు పడ్డాక జాక్పాట్ కొట్టాలంటే ఎక్కువ టికెట్లు కొనాలని మభ్యపెడుతున్నారు కేటుగాళ్లు. దీంతో చాలామంది తమ వద్ద ఉన్నదంతా లాటరీ టికెట్ల కోసమే ఖర్చు చేస్తూ తీవ్రంగా నష్టపోతున్నారు. విజయనగరం పట్టణంలోని కూరగాయల మార్కెట్, బాలాజీ జంక్షన్, మెయిన్ రోడ్డుతో పాటు చీపురుపల్లి, గజపతి నగరం ప్రాంతాల్లో కూడా లాటరీ విక్రయాలు జరుగుతున్నాయి. బయటకు కిరాణా దుకాణం, లోపల మాత్రం తెల్ల కాగితాలపై తేదీ ముద్రించి టికెట్లు విక్రయిస్తున్నారు. రోజంతా కూలి చేసిన వాళ్లు వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని 2-3 టికెట్ల కోసం ఖర్చు చేస్తున్నారు. తమకు అదృష్టం కలిసి రాకుండా పోతుందా అనే ఆశతో ఘోరంగా మోసపోతున్నారు. ఈ వ్యవహారం వెనుక కొందరు ఫైనాన్స్ వ్యాపారుల హస్తం కూడా ఉందని తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి లాటరీ దోపిడీకి అడ్డుకట్ట వేయాలన్న డిమాండ్ జోరుగా వినిపిస్తోంది.